హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏజీస్ ఓపాక్ టర్మినల్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2013లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే జాయింట్ వెంచర్ బిట్వీన్ ఏజీస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ అండ్ ఓపాక్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ ఏజీస్ లాజిస్టిక్స్ వచ్చేసి 50% స్టేక్ హోల్డ్ చేస్తుంటే ఓపాక్ ఇండియా వచ్చేసి 47% పైగా స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ వచ్చేసి స్టోరేజ్ టర్మినల్స్ ని ఓన్ చేసుకొని ఆపరేట్ చేస్తుంటారు. అందులో వీళ్ళకు 2 డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్యాస్ టర్మినల్ డివిజన్ అండి. ఇక్కడ ఎల్పిజి స్టోరేజ్ చేసి అంటే గ్యాసెస్ ని స్టోరేజ్ చేసి హ్యాండిల్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ టర్మినల్ డివిజన్ అండి. ఇక్కడ యాక్చువల్ గా వీళ్ళు కెమికల్స్ ని కానీ వెజిటేబుల్ ఆయిల్స్ ని కానీ స్టోరేజ్ చేసి హ్యాండిల్ చేస్తుంటారు. అందులో ఎక్కువగా వీళ్ళకి 30+ కెమికల్స్ ని అండ్ వీటిలో 10+ ఎడిబుల్ నాన్ ఎడిబుల్ ఆయిల్స్ ని కూడా స్టోరేజ్ చేసి హ్యాండిల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. వీళ్ళ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి లిక్విడ్ స్టోరేజ్ లో 1.50 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎల్పిజి స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 70,800 మెట్రిక్ టన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఓవరాల్ గా వీళ్ళు 18 టెర్మినల్స్ లో ఆపరేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు అక్రాస్ 5 మేజర్ ఇండియన్ పోర్ట్స్ లో. అందులో ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక, గుజరాత్ లో ఉన్నట్టు చెప్తున్నారు. 2022లో వీళ్ళకి 24 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉంటే 2024కి 392 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ మనకి ఏం చెప్తుంది, స్ట్రాంగ్ బిజినెస్ గ్రోత్ కూడా కనపడుతుంది 2022 నుంచి. అండ్ వీళ్ళకి టాప్ 5 కస్టమర్స్ నుంచి 30% రెవెన్యూ వస్తుంటే టాప్ 10 కస్టమర్స్ నుంచి 44% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు వీళ్ళకున్న 2 డివిజన్స్ నుంచి మనం రెవెన్యూ చూసినట్లయితే గ్యాస్ డివిజన్ నుంచి 36% రెవెన్యూ వస్తుంటే లిక్విడ్ డివిజన్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 63% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. కమింగ్ టు ద ఓవరాల్ ఫినాన్షియల్ డేటా, 2022లో వీళ్ళ బిజినెస్ లాసెస్ వల్ల రెవెన్యూ అయితే లేదని చెప్తున్నారు. అండ్ 23లో కూడా బిజినెస్ సరిగ్గా జరగకపోవడంతో వీళ్ళ లాసెస్ లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 2024 ఫినాన్షియల్ ఇయర్ కి వీళ్ళ ప్రాఫిట్స్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 86 క్రోర్స్ పైగా పాజిటివ్ గా టర్న్ అవుట్ అయింది. అండ్ 2024లో చూసినట్లయితే 85 క్రోర్స్ పైగా ఉందండి డిసెంబర్ 31, 2024 కి. అండ్ అంతేకాదు వీళ్ళ నెట్వర్త్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2022లో నుంచి 2024 వరకు 5 టైమ్స్ పైగా వీళ్ళ నెట్వర్త్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఓవరాల్ డెప్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని డెప్ట్ రీపేమెంట్ చేసి అండ్ నెక్స్ట్ ఈ మ్యాంగ్లూరులో ఉన్న టర్మినల్ ఎక్స్పాన్షన్ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. వీటితో పాటు నెట్ క్యాష్ ఫ్లో చూసినట్లయితే 2023లో నెగిటివ్ ఉన్నది, 2024 ఫినాన్షియల్ ఇయర్ కి పాజిటివ్ గా ఉంది. అండ్ ఓవరాల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓవరాల్ ఫినాన్షియల్ డేటాలో ఓన్లీ రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్స్ నుంచి వీళ్ళు ప్రాఫిట్స్ అయితే చూస్తున్నారు. అంతకుముందు లాస్ట్ లోనే ఉండేవారు. బట్ ఓవరాల్ బిజినెస్ సెగ్మెంట్ వైజ్ గా చూసినట్లయితే వెల్ ఎక్స్పీరియన్స్ ప్రమోటర్స్ తో పాటు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు క్లయింట్స్ తో. అండ్ దీని ద్వారా రిపీటెడ్ ఆర్డర్స్ నుంచి వీళ్ళకి 87% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, మే 26న ఓపెన్ అయ్యి మే 28న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 223 to 235 per share అండి. లాట్ సైజ్ వచ్చేసి 63 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 2,800 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,805 రూపీస్. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ మార్జిన్స్ కానీ వీళ్ళకంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తూ అండ్ పిఈ రేషియో ప్రకారంగా కూడా చూసినట్లయితే వీళ్ళ హైయర్ వాల్యుయేషన్ లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. ఓవరాల్ అనాలిసిస్ వైజ్ గా పాజిటివ్ నెగిటివ్ చెప్పాలంటే ఫస్ట్ పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రాంగ్ ప్రమోటర్స్ ఉన్నారు. అండ్ వీటితో పాటు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, వాటి ద్వారా రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 87% వస్తుందని. ఇక్కడ 2 పాయింట్స్ నాకు స్ట్రాంగ్ గా కనపడ్డాయి. అండ్ బిజినెస్ గ్రోత్ పరంగా చెప్పాలంటే కూడా సెగ్మెంట్ వైజ్ గా యూనిక్ సెగ్మెంట్ కాబట్టి ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని నేను పర్సనల్ గా ఈ ఐపీఓని సబ్స్క్రైబ్ చేస్తున్నాను. కమింగ్ టు ద నెగిటివ్ పాయింట్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాలంటే డెప్ట్ లెవెల్స్ హైగానే ఉన్నాయి. అండ్ హైయర్ వాల్యుయేషన్ లో ఉండడంతో పాటు అండ్ వీళ్ళ రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్స్ నుంచి వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే పాజిటివ్ గా టర్న్ అవుట్ అయ్యాయి. అండ్ లిస్టింగ్ గెయిన్స్ మేబీ లిమిట్ ఉండొచ్చు. అండ్ ఓవరాల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే గ్రోత్ ప్రకారంగా బెటర్ గా కనపడుతుంది కాబట్టి నేనైతే సబ్స్క్రైబ్ చేస్తున్నా అని చెప్పాను రిస్క్ తీసుకొని. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఈ వీడియో రిఫరెన్స్ గా అయితే తీసుకోవద్దు. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 7% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.